హలో గాయ్స్, మనకి ఇంగ్లాండ్తో సిరీస్కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోయినా సరే వాళ్ళని కంప్లీట్గా భర్తీ చేయలేకపోయినా ఓకే, మరి వాళ్ళ లేని లోటు తీర్చగలిగే బ్యాట్స్మెన్స్ అయితే మనకు దొరికారు. కరుణ్ నాయర్ అలాగే సాయి సుదర్శన్ రూపంలో మనకి ఒక మంచి బ్యాట్స్మెన్సే లభించారు. అయితే మరి వీళ్ళు రేపు జరగబోయే మ్యాచ్లో ఏ స్పాట్లో ఆడతారు అనేది మరి గౌతమ్ గంభీర్కి అలాగే శుభ్మన్ గిల్కి ఇది ఒక తలనొప్పిలాగా మారిందంట. ఎందుకంటే మనకి కరుణ్ నాయర్ బ్యాటింగ్ స్పాట్ అయితే కొంచెం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెంబర్ 5 స్పాట్లో ఆడతాడు. సో మరి ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేసరికి ఆల్రెడీ రాహుల్ ఫిక్స్ అయ్యాడు. సో మరి దాని తర్వాత అతనితో పాటు జైస్వాల్ కూడా ఫిక్స్ అయిపోయాడు, ఎందుకంటే మరి మనకి ఇండియా టీం తరఫున అలాగే ఐపీఎల్లో కూడా ఓపెనింగ్ స్పాట్లోనే ఆడతాడు కాబట్టి సో అతని ప్లేస్ మరి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి నెంబర్ 4th ప్లేస్లో శుభ్మన్ గిల్, 5th వచ్చేసరికి కరుణ్ నాయర్, 6th వచ్చేసరికి రిషబ్ పంత్, జడేజా, నితీష్ కుమార్ రెడ్డి ఆడతారు. ఓకే, అది సెట్. సో మరి నెంబర్ 3 స్పాట్లో ఎవరు ఆడాలి అనేది ఇక్కడ డిస్కషన్ అనమాట. సో మరి నెంబర్ 3 స్పాట్లో సాయి సుదర్శన్ ఆడిస్తే ఎలా ఉండిద్ది అని ఆలోచిస్తున్నారు అనమాట. అయితే మరి గంభీర్కి అయితే ఇది నచ్చలేదు. గంభీర్ చెప్తుంది ఏంటంటే నెంబర్ 3 స్పాట్లో సాయి సుదర్శన్ పెట్టామంటే అతను ఎప్పుడు రెగ్యులర్గా ఆడేది ఐపీఎల్లో అయినా సరే దేశవాళ్ళలో అయినా ఆడేది అతను ఓపెనింగ్లో. మరి ఇప్పుడు తీసుకొచ్చి నెంబర్ 3 స్పాట్లో వేసామనుకోండి, మరి అతను సిచ్యువేషన్ తగ్గట్టు ఆడలేకపోతే, మరి ఇప్పుడు పరిస్థితులకి అనుగుణంగా తను పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతే ఖచ్చితంగా మ్యాచ్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మరి జైస్వాల్ని కిందకు పంపించి అంటే నెంబర్ 3 స్పాట్లో ఆడించి మరి సాయి సుదర్శన్ని మనకి కేఎల్ రాహుల్తో పాటు ఓపెనింగ్ చేపిద్దాం అని అనుకుంటున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో మరి దీని గురించి మరి ఆ నెంబర్ 3 ఆ ఫస్ట్ 3 స్పాట్స్లో ఎవరెవరు ఆడాలి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.